హలో ఎవ్రీవన్, బాగున్నారా అందరూ? ఎస్. కమెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి అందరూ. బాగున్నారా అందరూ? ఎవరి ఎవరికైనా యాక్సెస్ ఉందా? మీరు కమెంట్ చేసే యాక్సెస్ ఎవరికైనా ఉంటే కనుక వాళ్ళు కమెంట్ చేయండి. అదర్వైజ్ ఐఎమ్ ఏబుల్ టు సీ ఆల్ ఆఫ్ యూ. ఓకే. సో ఈరోజు క్లాస్లో మనము అసలు కమ్యూనికేషన్ స్కిల్ అంటే ఏంటి, ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంగ్లీష్ అంటే ఏంటి అన్నది మనము డిస్కస్ చేసుకున్నాం. ఓకే. సో మీరు ఎవరికన్నా చాట్ యాక్సిస్ ఉంటే కనుక అసలు ఇంపార్టెంట్ ఆఫ్ ఇంగ్లీష్, అసలు మనకి ఇంగ్లీష్ ఎందుకు అవసరము చెప్పగలుగుతారా మీరు చాట్లో? నేను ఇక్కడ స్క్రీన్లో రాస్తున్నాను చూడండి. ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంగ్లీష్, అసలు ఇంగ్లీష్ ఎందుకు అవసరము. దాని తర్వాత దాని తర్వాత లెట్ us స్టార్ట్ డిస్కసింగ్ వాట్ ఈస్ యాక్చువల్లీ కమ్యూనికేషన్ స్కిల్. కమ్యూనికేషన్ స్కిల్స్ లో ఎలాంటి టైప్ ఉంటుంది ఏంటి అన్నది మనం డిస్కస్ చేద్దాం. ఓకే. రైట్. నాకు ఎవరన్నా చెప్తారా ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంగ్లీష్, అసలు మనకి ఇంగ్లీష్ ఎందుకు అవసరము? ఆల్రెడీ మనకి తెలుగు వచ్చు, ఇంగ్లీష్ వచ్చు, హిందీ వచ్చు, అన్నీ వచ్చు. రైట్. మనకి ఇంగ్లీష్ ప్రాధాన్యత ఏంటి, అసలు మనము ఇంగ్లీష్ గురించి ఎందుకు ఇంత డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది? ఎస్. కమెంట్ బాక్స్ లో ఎవరైనా మెన్షన్ చేస్తారా? కమెంట్ లో అసలు ఎవరికి యాక్సెస్ ఉంది? గణేష్ ఎనీవన్? కార్తీక్, ఎనీవన్ ఈస్ హ్యావింగ్ యాక్సెస్ ఆఫ్ యూజింగ్ దిస్ చాట్? ఎస్ గణేష్. సారీ, ఎస్ కార్తీక్. ఎనీవన్ ఈస్ హ్యావింగ్ యాక్సెస్? ఓకే. ఎస్. ఓకే. ఎవరికైతే యాక్సెస్ ఉందో, ఓకే, అసలు ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంగ్లీష్ ఎందుకు, యాక్సెస్ టు చాట్ బాక్స్. ఓకే. అసలు ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంగ్లీష్ ఎందుకు? మనము ఎవ్వరు చూసినా ఈ రోజుల్లో ఇంగ్లీష్ 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 అని ఎందుకు మాట్లాడుతున్నారు చెప్తారా కొంతమంది? ఎస్. ఓకే. మనము ఫస్ట్ ఒక పని చేద్దాము. అసలు ఇంపార్టెంట్ ఆఫ్ ఇంగ్లీష్ కంటే కూడా ముఖ్యంగా మనము లెటస్ లెటస్ టాక్ వన్ వన్ గ్రేట్ పర్సనాలిటీ, వన్ గ్రేట్ పర్సనాలిటీ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. మనం మాట్లాడుకుందాం ఎవరో ఒక గ్రేట్ పర్సనాలిటీ. ఓకే. ఈరోజు మనము ఎవరి గురించి అంటే మనము అల్లూరి సీతారామరాజు. రైట్. ఎంతమందికి తెలుసు ఈయన అల్లూరి సీతారామరాజు? ఎస్. అల్లూరి సీతారామరాజు గురించి ఎంతమందికి తెలుసు? చాట్లో మెన్షన్ చేయండి మీరు. అసలు ఆయన ఎవరు, ఎక్కడి నుండి వచ్చారు, ఆయన సాధించిన ఘనత ఏంటి? ఎస్. అల్లూరి సీతారామరాజు. ఓకే. ఈయన వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ నుండి వచ్చారు. ఈయన మెయిన్ ఏంటంటే ఈజ్ ఏ ఫ్రీడమ్ ఫైటర్. ఫ్రీడమ్ ఫైటర్ అంటే ఎవరు? మనము ఇంగ్లీష్లో మనం ఫ్రీడమ్ ఫైటర్ అంటాము, తెలుగులో ఎవరు? స్వతంత్ర సమరయోధుడు. ఓకే. స్వతంత్రం కోసము పోరాడిన వాళ్ళల్లో మన ఏపీ నుండి, ఓకే, ఒకవేళ మనము టాప్ 10, టాప్ 10 మందిని కనుక మనం చూసుకుంటే దాంట్లో ఈయన కూడా ఉంటారు. ఈయన బ్రిటిష్ వాళ్ళకి
బ్రిటిష్ వాళ్ళకి ఎదురొట్టి ఫైట్ చేశారు. దెన్ నెక్స్ట్ ఈయనకున్న బిరుదు ఏంటి? ఈయనని మన్యం దొర అంటారు కదా. ఈయనని ఈయన ఆ, ఏదైతే ట్రైబల్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఆ ఆ ఏరియాస్ లో వాళ్ళని ఆ ఏరియాస్ లో అందరినీ వాళ్ళని ఎడ్యుకేట్ చేసి వాళ్ళని ఫ్రీడమ్, మనకి అసలు స్వతంత్రం ఎందుకు అవసరము, స్వతంత్రం వస్తే కనుక మనం ఏమి చేసుకోవచ్చు అన్న దాని మీద వాళ్ళకి ఎడ్యుకేట్ చేసి ఆయన వాళ్ళని యోధుల కింద తయారు చేసి ఆయన వీళ్ళకి against గా, బ్రిటిష్ వాళ్ళకి against గా ఫైట్ చేశారు. ఫైట్ చేసిన క్రమంలో ఆయన ఆయన దేశం కోసం అసూలు బాపారు. రైట్. అల్లూరి సీతారామరాజు. ఈయన మనకి ఈ రోజున మనం తీసుకునే ఒక పర్సనాలిటీ. అలాగే మనము ప్రతి క్లాసులోనూ మనము ఏం చేద్దామంటే ఒక ఇంపార్టెంట్ పర్సన్ కానీ, ఒక ఇంపార్టెంట్ ప్లేస్ కానీ, ఒక ఇంపార్టెంట్ రివర్ మన దగ్గర ఉన్నాయి కదా, మనకి ఏపీలో రివర్స్ ఉన్నాయి కదా, ఆ ఇంపార్టెంట్ రివర్ గురించి కానీ మనము ఒక్కొక్క వీక్లో ఒక్కొక్క టాపిక్ మీద మాట్లాడుకుందాం. రైట్. దెన్ నెక్స్ట్ ఒక ఇంగ్లీష్ కంటే కూడా ముందర ఒక చిన్న స్టోరీ చెప్తాను మీకు. ఒక మోటివేషన్ స్టోరీ చెప్తాను. ఈ మోటివేషన్ స్టోరీ ఏంటి అంటే, మనకి మోటివేషన్ స్టోరీ వల్ల మనకి లాభం ఏంటి అంటే, మనల్ని మనము ఓకే మనల్ని మనం మోటివేట్ చేసుకోవడము, ఆ స్టోరీని అవతల వాళ్ళకి చెప్పి వాళ్ళని మోటివేట్ చేయడము. ఓకే. వాళ్ళు ఎవరన్నా డిప్రెషన్లో కానీ స్ట్రెస్లో కానీ ఉంటే అలా కాదు, ఇలాగ చేయడం, ఇలాగ చేయండి, మీరు ఇలా చేస్తే కనుక ఇది రిజాల్వ్ అవుతుంది, అలా చేయండి అది రిజాల్వ్ అవుతుంది, రైట్ అని చెప్పే విధానాన్ని మనము ఇంగ్లీష్లో మోటివేషన్ అని చెప్పి అంటాము. రైట్. ఆ మోటివేషన్కి ఒక స్మాల్ ఎగ్జాంపుల్. ఒక ఒక రోజు ఒక ఒక ముసలాయన మార్నింగ్ వాకింగ్ చేస్తూ ఉన్నారు. సముద్రపు ఒడ్డు మీద మార్నింగ్ వాకింగ్ చేస్తున్నారు. అలా మార్నింగ్ వాకింగ్ చేస్తూ చేస్తూ వెళ్తూ ఉంటే ఆయనకి దూరంగా ఏదో కదులుతున్నట్టు, ఏదో ఎవరో ఏదో చేస్తున్నట్టు కనిపించింది. ఏంటి, ఏం చేస్తున్నాడు అని చెప్పి చూస్తే, ఓకే అలా వెళ్తూ వెళ్తూ ఉన్నాడు. ఆ అబ్బాయి ఏదో చేస్తున్నాడు, చిన్న పిల్లాడు. ఓకే ఆ అబ్బాయి ఏదో చేస్తూ ఉన్నాడు. ఆయనకి ఏమీ అర్థం కావట్లేదు. క్యూరియాసిటీ పెరిగిపోతుంది ఆయనలో. ఓకే. ఆ, ఉత్సుకత అంటారు కదా మనం, క్యూరియాసిటీ. అరే ఏం చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అని చెప్పి ఆ క్యూరియాసిటీ తోటి ఆయన అలాగా దగ్గరికి వెళ్ళాడు. అలా దగ్గరికి వెళ్తే ఆ అబ్బాయి ఏం చేస్తున్నాడంటే, సముద్రపు అలకి కొన్ని చేపలు ఒడ్డు మీద వచ్చి పడుతున్నాయి. ఓకే. ఆ ఒడ్డు మీద వచ్చి పడిన చేపలు సముద్రపు వాటర్ వెనకాలకి వెళ్ళిపోతుంది, కానీ ఆ చేపలు అక్కడే ఉండిపోతున్నాయి. దానివల్ల ఏమవుతుంది, ఎక్కువసేపు చేపలు అక్కడే ఉండిపోతే గనక అవి చచ్చిపోతాయి. రైట్. అవి కాస్త ఆ ఎండకి దానికి ఆ వాటర్లోకి వెళ్ళలేక ఇదైపోతాయి. అలా ఆ ఆ పిల్లవాడు ఏం చేస్తున్నాడంటే, ఒక్కొక్క చిన్న ఏదైతే చేప ఏదైతే వచ్చిందో వాటిని తీసుకెళ్లి సముద్రంలో పడేస్తున్నాడు. కొన్ని వందలు వచ్చాయి, అలాగా కొన్ని వందలు వచ్చాయి. ఆ కొన్ని వందల్ని అలా 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 తీసి పడేస్తున్నాడు. అలా పడేస్తుంటే, బాబు నువ్వు ఏం చేస్తున్నావు, అసలు ఏంటి అంటే, నా అబ్బాయి చెప్పింది ఏంటి అంటే, తాతగారు ఈ చేపలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు పైగా కొంచెం సేపు అయితే ఎండ వచ్చేస్తుంది, ఈ చేపలుని కనుక నేను దాంట్లోకి వేయకపోతే కనుక ఆ చేపలు కాస్త చచ్చిపోతాయి. అంటే నువ్వు అలా వేస్తూనే ఉంటావు బాబు, కానీ అవి వస్తూనే ఉంటాయి. ఎంతమంది నన్ను చెప్పి నువ్వు ఇది చేస్తావు అని చెప్పి తాతగారు అడుగుతారు. ఆ అబ్బాయి పని చేసుకుంటూ ఓ చేపని తీసి సముద్రంలో వేస్తాడు. తాతగారు, నేను అన్ని చేపల్ని రక్షిస్తానని చెప్పలేను, కాకపోతే ఈ చేపనైతే నేను రక్షించగలిగాను కదా. రైట్.
ఆ చేపనైతే రక్షించగలిగాను కదా సార్ తాతగారు అంటారు. ఓకే, అంటే ఏంటి అంటే మన సామర్థ్యంకి మేర మనము ఎప్పుడన్నా సరే మనము అవతల వాళ్ళకి సహాయపడగలిగితే, ఏదో ఒక రూపంలో మనం సహాయపడగలిగితే ఆ సహాయము వల్ల అవతల వాళ్ళు బెనిఫిట్ పొందుతారు. వాళ్ళకి ఉపయోగం అవుతుంది, వాళ్ళు బెనిఫిట్ పొందుతారు. రైట్. ఇది ఈ రోజుకి మనము చెప్పుకున్న మోటివేషన్ స్టోరీ. అలాగే మనము ఎవ్రీ వీక్ ఒక్కొక్క ఒక్కొక్క మోటివేషన్ స్టోరీ కూడా చెప్పుకుంటూ ఉన్నాము. ఎందుకు అంటే మనకి ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, మనము లైఫ్లో ఓకే, మనకే కాదు కష్టాలు, అవతల వాళ్ళకి వస్తూ ఉంటాయి. మనకే అవసరాలు కాదు, అవతల వాళ్ళకి అవసరాలు ఉంటూ ఉంటాయి. అలాంటి టైంలో మనము మనకి ఎవరైతే వేరే వాళ్ళు హెల్ప్ చేస్తే మనకి ఆ టైంకి హ్యాపీ ఫీల్ అయ్యి మనము ఆ పర్టికులర్ సమస్య నుండి మనం బయటికి వస్తామో, అదే విధంగా మనము చేసే ఒక చిన్న సహాయము అవతల వాళ్ళు కూడా అవతల వాళ్ళు కూడా బెనిఫిట్ అవుతారు. మీరందరూ స్టాలిన్ సినిమా చూసారా? ఎంతమంది స్టాలిన్ సినిమా చూశారు? ఆ స్టాలిన్ సినిమాలో చెప్తారు చూడండి, ఒకళ్ళు ముగ్గురికి సహాయం చేయండి, ఆ ముగ్గురు ఒక్కొక్కళ్ళు మళ్ళీ ముగ్గురికి సహాయం చేయండి అన్నది కాన్సెప్ట్. దానివల్ల ఏమవుతుంది సార్ అంటే, దానివల్ల మనకి అవతల వాళ్ళకి సహాయం చెయ్యాలి అనే ఒక ఇంటెన్షన్ ఏర్పడుతుంది. ఇంటెన్షన్ ఉంది చూడండి, అది ముఖ్యం, చాలా ముఖ్యం. మనం అవతల వాళ్ళకి ఎవరేం పోతే మనకెందుకు అన్నది కాకుండా, మనము అవతల వాళ్ళకి సహాయం చేయాలి అన్న ఒక ఇంటెన్షన్ ఏర్పడుతుంది, భావన. ఇంటెన్షన్ అంటే ఏంటి? చెయ్యాలి అనే భావన ఏర్పడుతుంది. అలాంటి ఒక భావన ఏర్పడింది అంటే దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. రైట్. ఆ ఫస్ట్ స్టెప్, ఆ బీజం కనుక మన మైండ్లో పడితే అదే మన చేత మంచి చేయించడం స్టార్ట్ చేస్తుంది. అలాగా మనము 10 మందికి మంచి చేస్తే ఆ 10 మంది ఇంకో 10 మందికి మంచి చేస్తే అందరూ ఒకళ్ళకొకళ్ళు మంచి చేసుకోవచ్చు. రైట్. ఇది దిస్ ఈస్ ది మోటివేషన్ మోటివేషన్ స్టోరీ. సారీ, లెటర్ అని రాశాను, మోటివేషన్ స్టోరీ. రైట్. దాని తర్వాత నౌ లెట్ us కమ్ టు అవర్ మెయిన్ టాపిక్. ఈరోజు టాపిక్ ఏంటి? ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంగ్లీష్. అసలు నేను ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకోవాలి? నేను ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకోవాలి? ఎస్. అసలు నేను ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకోవాలి కంటే ముందర, సార్ అసలు నేను ఎందుకు చదువుకోవాలి అని చెప్పి అడగచ్చు మీరు. సార్ పొద్దున్నే స్కూల్కి రావాలి, స్కూల్కి వచ్చిన తర్వాత టీచర్లు హోంవర్క్ ఇస్తారు, హోంవర్క్ రాయాలి, దాని తర్వాత నెక్స్ట్ క్లాస్కి వెళ్తాను. ఆ తర్వాత ఇప్పుడు మీరు స్కూల్ అయిపోయి ఇంటర్కి వచ్చారు, ఇంటర్ అయింది, ఇంటర్ తర్వాత మళ్ళీ డిగ్రీ చదువుతాను, ఏం సాధిస్తాను సార్ అని చెప్పి డౌట్ రావచ్చు. విద్య జనాలకి వివేకం నేర్పిస్తుంది. మెయిన్ ఏది మంచి ఏది చెడు అన్నది తెలుసుకునే జ్ఞానాన్ని కలిగిస్తుంది విద్య. ఇందాక మీకు అల్లూరి సీతారామరాజు గారి స్టోరీ చెప్పా కదా, ఆ స్టోరీలో ఆయన రాకముందర ఆ ఏరియాలో వాళ్ళు అందరూ వాళ్ళకి ఏది ఏంటి, ఏ ఏది ఏంటి లేకపోతే ఎలా చేయాలి అన్న జ్ఞానము, వాళ్ళకి ఆ నాలెడ్జ్ లేక వాళ్ళు బానిసల్లాగే ఉన్నారు. రైట్. మన భారతదేశము బ్రిటిష్ వాళ్ళకి 200 సంవత్సరాల పైన బానిస జీవితం గడిపింది. ఎంతో ఎంతో మంది ఎన్నో రకాలుగా జనాలని మోటివేట్ చేసి 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 వాళ్ళని ఫైట్ చేసి వాళ్ళని ఆ ఆలోచన విధానం నుండి మార్పు తీసుకుని వచ్చి, రైట్, వాళ్ళకి అసలు దేశభక్తి కానీ అసలు మనము స్వతంత్రం వస్తే మనకి ఎలాంటి అడ్వాంటేజెస్ ఉంటాయి అన్నది ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పి 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 వాళ్ళందరి చేత మార్పు తీసుకొచ్చి స్వతంత్రం తెచ్చుకుని మనం 75 సంవత్సరాల పైన అయిపోయింది. రైట్.
ఇది ఎలా సాధ్యమైంది? ఎలా సాధ్యమైంది? వాళ్ళకి ఒక ఆలోచన, లేకపోతే ఒక ఆ, వాళ్ళని కొద్దిగా వివేకవంతుల్ని చెయ్యడం వల్ల ఏది మంచి ఏది చెడు అన్నది క్లియర్గా చెప్పడం వల్ల వాళ్ళు, ఎవరైతే ఆ లీడర్స్ చెప్పారో వాళ్ళు మాట విని అందరూ కలిసి ఫైట్ చేయడం స్టార్ట్ చేశారు. అందరూ కలిసి ఫైట్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఎన్ని సంవత్సరాలు పట్టింది? ఓ 20-25 సంవత్సరాల్లోనే మనకి స్వతంత్రం వచ్చింది. దానికి ముందర 200 సంవత్సరాల పాటు ఎవ్వరు ఆ రేంజ్ ఫైట్ చేసింది లేదు. రైట్. వీ కెనాట్ అండర్స్టాండింగ్ సార్, ప్లీజ్ సే అగైన్. ఏది మీకు అర్థం కాలేదండి? ఏది మీకు అర్థం కాలేదు? మీరు కనుకను ఒకవేళ ఆ, మీకు ఆడియో కనుక యాక్సెస్ ఉంటే కనుక ఆ, మీరు చెప్పచ్చు. లేదు అంటే కనుక ఇక్కడ మీరు ఎక్స్ప్లెయిన్, మీరు ఇక్కడ టైప్ కూడా చేయొచ్చు ఏది మీకు అర్థం కాలేదు అన్నది. ఇక్కడ నేను మూడు విషయాలు, ఇప్పటి వరకు రెండు విషయాలు చెప్పాను. ఒకటేమో అల్లూరి సీతారామరాజు గారి గురించి చెప్పాను, యాజ్ పార్ట్ ఆఫ్ పర్సనాలిటీ, ఒక గ్రేట్ పర్సనాలిటీ ఫ్రమ్ ఏపీ. ఓకే. రెండవదేమో ఒక అబ్బాయి ఏ విధంగా తాతగారితోటి మాట్లాడి అసలు మనము పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి, అవతల వాళ్ళకి సహాయం చేయాలి అనే ఉద్దేశం మీద ఒక మోటివేషన్ స్టోరీ చెప్పాను. సెకండ్ థింగ్. అండ్ థర్డ్ థింగ్, ఇప్పుడు నేను ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంగ్లీష్ అన్న దాని మీద వచ్చాను. ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంగ్లీష్ దానికంటే ముందర నేను అందరినీ అడుగుతున్నది ఏంటి అంటే, అసలు చదువుకి Karthik, is my voice not audible? Karthik, Lata ma'am, is my voice not audible? Okay, it's audible. ఆ, ఈ కాకినాడ నుండి ఎవరో చెప్తున్నారు, వాళ్ళు ఆ, వాళ్ళు కొద్దిగా మీ సైడ్ సెట్టింగ్స్ కొద్దిగా చూసుకోండి ప్లీజ్. ఒక్క నిమిషం అండి. మీ సైడ్ నుండి సెట్టింగ్స్ చూసుకోండి ఒకసారి. ఈ లోపల ఈ లోపల సే అబౌట్ అల్లూరి సీతారామరాజు. ఓకే. సే అబౌట్ అల్లూరి సీతారామరాజు అని చెప్పి అడిగారు. అల్లూరి సీతారామరాజు మీకు మీకు నేను చెప్పినట్టు ఆయన ఒక ఫేమస్ ఫ్రీడమ్ ఫైటర్. ఓకే. ఆయన ఒక ఫేమస్ ఫ్రీడమ్ ఫైటర్ అండ్ హీస్ ఫ్రమ్, ఎందుకంటే ఇప్పుడు మనం ఆయన గురించి మాట్లాడేటప్పుడు ఆయన ఎప్పుడు జన్మించారు ఆ డీటెయిల్స్ కంటే కూడా ఆయన ఏం సాధించారు అన్నది మనము కనుక మాట్లాడుకుంటే గనక ఐ థింక్ దట్ విల్ బి మోర్ రిలవెంట్. ఒకవేళ మనము ఆయన ఆయన ఎప్పుడు పుట్టారు అది అంటే గనక ఆయన 1890s లో పుట్టారు. అండ్ 1920s ఆర్ 30s ఆ మధ్యలో, ఆయన ఎక్కువ సంవత్సరాలు కూడా జీవించింది లేదు. అరౌండ్ 30 to 40, 40 ఏళ్ళు కూడా ఆయన జీవించలేదు. ఆయన ఆయన ఇదేమంటారు, మంచి సంపన్న కుటుంబంలో పుట్టారు. సంపన్న కుటుంబంలో పుట్టిన తర్వాత ఆయన, ఓకే, ఈ దేశములో అందరూ అనుభవిస్తున్న ఈ కష్టాలు, లేకపోతే ఈ బానిస ఆ, జీవితాన్ని ఆయన చూసి ఈ బానిస జీవితాన్ని చరమగీతం పాడాలి, అది కంప్లీట్ చేయాలి అన్నది ఆ, అన్న ఉద్దేశంతో ఆయన 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 ఇది ఏమంటారు, ఎగ్జాక్ట్గా మీకు తెలుగులో చెప్పాలంటే, ఆయన ఉన్న అనుభవిస్తున్న లగ్జరీస్ కానీ ఆయన అనుభవిస్తున్న సిరి సంపదల్ని, భోగాలని అన్నిటన్ని వదిలేసుకుని ఆయన
మెల్లగా ఇటు సైడ్ వచ్చి ఆ, పేదలని వాళ్ళని ఎడ్యుకేట్ చేసి వాళ్ళకి వాళ్ళని ఈ బానిస బతుకులు మనం అనుభవించడం వల్ల మనకి వచ్చే నష్టాలు ఏంటి, మనము కనుక ఒకవేళ స్వతంత్రం తెచ్చుకోగలిగితే మనకి వచ్చే లాభాలు ఏంటి అన్నది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళందరినీ ఉద్యమకారుల కింద తయారు చేసి వాళ్ళు వాళ్ళు బ్రిటిష్ వారితోటి ఆ రోజుల్లో ఆ, గాంధీ మహాత్ముడు కానీ లేకపోతే వీళ్ళందరూ స్ట్రైట్ ఫార్వర్డ్ గా వీళ్ళు ఆ, సత్యాగ్రహాలు లేకపోతే ఉపవాస దీక్షలు అవి చేసేవారు. ఈయన ఏమో శివాజీ మహారాజ్ టైప్ లోనే ఈయన గెరిల్లా వార్ కింద ఈయన అడవి ప్రాంతం నుండి చేశారు కాబట్టి గొరిల్లా వార్ కింద ఈయన అకస్మాత్తుగా బ్రిటిష్ వాళ్ళ మీద దాడులు అవి చేసి వాళ్ళ వాళ్ళని అక్కడ నుండి తరిమి కొట్టి దెన్ నెక్స్ట్ తరిమి కొట్టి ఆ నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళి అక్కడ నుండి తరిమి కొట్టి ఆ ఏరియాని ఒక ఆ ఏరియాని ఫ్రీ చేసుకుంటూ రావడానికి ట్రై చేశారు. ఆ ట్రై చేస్తున్న క్రమంలోనే ఒకసారి ఆయన బ్రిటిష్ వాళ్ళకి ఆ అడవుల్లో దొరికిపోయారు. దొరికిపోవడంతో ఆ బ్రిటిష్ వారు ఆయనని ఆ అక్కడే ఆయనని కాల్చి చంపారు. దాంతో ఆయన ఆయన జీవితం అక్కడితోటి దేశం కోసము ఆయన ప్రాణత్యాగం అయింది ఆయనది. దట్ ఈస్ దట్ ఈస్ అబౌట్ అల్లూరి సీతారామరాజు గారు. మీకు ఒకవేళ లింక్ ఏమన్నా కావాలి అంటే కనుక నేను ఐ విల్ షేర్ వన్ లింక్. మీకు ఇలాంటివి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలి అన్నా కూడా చూడండి, మీకు ఎవరన్నా సరే వికీపీడియా అని చెప్పి వికీపీడియా అని చెప్పి ఉంటుంది. ఈ వికీపీడియా మీరు ఓపెన్ చేసి, ఓకే, వికీపీడియా ఓపెన్ చేసుకుని మీరు జస్ట్ టైప్, మీకు ఎవరి డీటెయిల్స్ కావాలో ఆ డీటెయిల్స్ కంటను మీరు టైప్ చేశారు అంటే వాళ్ళ డీటెయిల్స్ వస్తాయి. జస్ట్ లెట్ మీ ట్రై టు టైప్ అల్లూరి. చూడండి, అల్లూరి సీతారామరాజు స్వతంత్ర, చూడండి 1897లో ఆయన 1897లో ఆయన 1897 ఆర్ 1898లో ఆయన జన్మించారు. అండ్ 1924లో ఆయన వీరమరణం పొందారు. ఆయన చూడండి, ఆల్మోస్ట్ 26 ఏళ్ళే ఆ, ఆయన భౌతికంగా మన మధ్య ఉన్నారు. దాని తర్వాత ఇక్కడ మీకు మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి. ఆయన చూస్తే గనక మీకు ఇందాక చెప్పినట్టు హీస్ ఫ్రమ్ ఫర్ హిస్ 1897 వెస్ట్ గోదావరిలో ఆయన జన్మించారు. దాని తర్వాత ఆయన కనుక ఎడ్యుకేషన్ అది కనుక చూస్తే ఆయన కాకినాడలో ఆయన ఎడ్యుకేషన్ అది అయింది 1899 ఆ టైంలో. ఈ మొత్తం డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి మీకు. 1927 1921 నాసిక్ అక్కడ కూడా ఇక్కడ మొత్తం ఆ డీటెయిల్స్ ఉన్నాయి మీకు. ఆయన ఎప్పుడు, చూడండి, 1922 టు 1924 ఆ ఏరియాలో ఆయన ఆ, ఈ ఏదైతే స్వతంత్ర సమర ఫైట్స్ ఏవైతే చేశారో ఆ టైంలోనే ట్రైబల్ పీపుల్ తోటి కలిసి అడవుల్లో ఉండి ఆయన ఈ ఫైట్ అది చేశారు ఆయన. ఓకే, దెన్ నెక్స్ట్ కమింగ్ బ్యాక్ టు అవర్ టుడేస్ టాపిక్. ఓకేనా అండి? ఎవరో కాకినాడ కాదు, ఎవరు కేజీబీవి బైరెడ్డిపల్లి నుండి అడిగారు క్వశ్చన్. ఓకేనా అండి? మీకు ఫర్దర్గా కావాలి అంటే కనుక ఒక నిమిషం అండి, ఐ విల్ ఈవెన్ షేర్ దిస్ పర్టికులర్ లింక్ ఇన్ అవర్ చాట్. మీరు ఆ చాట్లోంచి కూడా మీరు తీసుకోవచ్చు.
ఇది అల్లూరి సీతారామరాజు గారి జీవిత చరిత్ర. నౌ లెట్ us కమ్ టు ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంగ్లీష్ ఆర్ ఇందాక మిమ్మల్ని అడిగినట్టు ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. అసలు ఎడ్యుకేషన్ ఎందుకు అవసరం నాకు? పొద్దున్నే స్కూల్కి వెళ్తాను, మధ్యాహ్నం ఇంటికి వస్తాను, మళ్ళీ నెక్స్ట్ డే స్కూల్కి వెళ్తాను, టీచర్ హోంవర్క్ ఇస్తారు, ఏం చేస్తాను, ఏంటి అన్నది ఏమి తెలియదు నాకు. అసలు చదువు ఎందుకు? ఇందాక క్వశ్చన్ అడిగాను మీకు, చదువు ఎందుకు? చదువు మనకి విజ్ఞానం పెంచుతుంది అండ్ వివేకం నేర్పిస్తుంది మనకి. రైట్? ఏది కరెక్ట్, ఎప్పుడన్నా సరే ఏది కరెక్ట్ ఏది తప్పు అన్నది తెలుసుకునేది మనకి నేర్పిస్తుంది. అది మనకి ఎక్కడి నుండి వస్తుంది అంటే చదువు నుండి వస్తుంది. చదువు అది ఏదో ఏ రూపంలోన ఉండొచ్చు. మనకి అవతల వాళ్ళు చెప్పిన దాన్ని గురించి చెప్పింది తెలుసుకోవడం వల్ల మనకి మన విజ్ఞానం పెరగచ్చు. అవతల వాళ్ళు ఏదో చదువుకుని వాళ్ళు మనకి షేర్ చేసుకోవచ్చు. లేకపోతే మనము చదువుకున్నది వేరే వాళ్ళకి మనము చెప్తే వాళ్ళు నేర్చుకుంటారు. రైట్? ఏదో విధంగా మన విజ్ఞానం పెరగడానికి కారణం ఏదో ఒక రూపంలో చదువే కారణము. కాబట్టి చదువుకి అంత ప్రాముఖ్యత ఉంది. అండ్ డోంట్ టేక్ ఓకే లైట్. మనము ఎడ్యుకేషన్ని లైట్ తీసుకోవద్దు, సీరియస్గా చదువుకోండి. అండ్ యు ఆర్ ఇన్ టు 12. ఇప్పుడు ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంగ్లీష్. రైట్? ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ స్పెషల్లీ 11th 12th వాళ్ళకి చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే ఎగ్జాంపుల్స్ చెప్తా చూడండి. నేను ట్రైనింగ్స్ అవి ఇస్తూ ఉంటాను. ఓకే, ట్రైనింగ్స్ అవి ఇచ్చినప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ని కలుస్తాను, లేకపోతే డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ని కలుస్తాను. వాళ్ళు అకాడమిక్స్లో సూపర్ ఉంటారు, 90%, 85%, 95%. వాళ్ళ స్కోర్ చూస్తే కనుక సూపర్ అని చెప్పి ఉంటుంది. కాకపోతే వాళ్ళని ఒక 5 నిమిషాలు ఇంగ్లీష్లో మాట్లాడండి అంటే కనుక వాళ్ళు మాట్లాడలేరు. వాళ్ళు మాట్లాడడానికి హెసిటేట్ అవుతూ ఉంటారు. రైట్? మనము మనము చదువుకున్నది మనము అవతల వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేయలేనప్పుడు మన చదువు నిష్ప్రయోజనమే కదా. మనం చదువుకున్న లాభం ఏంటి? నేను చదువుకున్నాను, ఇప్పుడు ఇప్పుడు నేను చదువుకున్నది నేను చెప్పగలుగుతున్నాను కాబట్టి నేను మీ ముందర కూర్చొని చెప్తున్నాను. మీరు అందరూ అన్ని స్కూల్స్ నుండి వచ్చి వింటున్నారు. ఎందుకని? చదువుకున్నాను, చదువుకున్నది మీతో షేర్ చేసుకుంటున్నాను. రైట్? చదువుకుండే విలువ అది. చదువుకుండే విలువ ఇంకోటి ఏంటి అంటే, చదువుకుంటే గనక మనకి సంఘంలో మన గౌరవం కూడా పెరుగుతుంది. ఎందువల్ల అంటే చదువుకుంటే మీకు మీకు ఉద్యోగం వస్తుంది. చదువుకున్నారు అని చెప్పి జనాల్లో, ఓ ఇంజనీరింగ్ చేశారు, ఓకే లేకపోతే ఎంబీఏ చదివారు, లేకపోతే మెడిసిన్ చేశారు, డాక్టర్ చేశారు, ఓ వీళ్ళు ఓకే బాగా చదువుకున్నారు. దాని తర్వాత మంచి ఉద్యోగం వస్తుంది. చదువు వల్ల సొసైటీలో మీరు ఇది చదువుకున్నారని తెలుస్తుంది. దాని తర్వాత దాని తర్వాత ఉద్యోగం వస్తుంది. ఉద్యోగం వచ్చిన తర్వాత మీకు హోదా పెరుగుతుంది. హోదా పెరగడం వల్ల ఏమవుతుంది? మీకు సంఘంలో మీరు ఉండే లెపారిటీ కానీ లేకపోతే సంఘంలో కానీ మీకు గౌరవం పెరుగుతుంది. చదువుకుంటే వచ్చే విలువ అది, గౌరవం పెరుగుతుంది. మీరు అబ్దుల్ కలాం గారు చూసారా? అబ్దుల్ కలాం గారికి అంత గౌరవం ఎందుకు దక్కింది అంటే ఆయన చదువుకున్నారు. చదువుకుని ఎవ్రీ స్టెప్లోనూ చదువుకుంటూనే ఉన్నారు. ఆయన మీకు తెలుసు కదా, ఆయన రామేశ్వరంలో పుట్టారు. రామేశ్వరంలో రామేశ్వరంలో వాళ్ళ వాళ్ళ ఫాదర్ కానీ వాళ్ళ గ్రాండ్ ఫాదర్స్ కానీ వాళ్ళందరూ చేపలు చేపలు పట్టి అక్కడ వాళ్ళు జీవనోపాధి గడుపుతూ ఉన్నారు. అలాంటి మనిషి ఓకే ఇండియాకి ప్రెసిడెంట్ అయ్యారు, మనకి మిసైల్స్ తయారు చేశారు, లేకపోతే భారతరత్న వచ్చింది. ఆయన ఎక్కడెక్కడికో కాలేజెస్కి వాటికి వెళ్ళి ఆయన ఎంతో మంది స్టూడెంట్స్ని ప్రభావితం చేశారు. ఎందువల్ల?
ఆయన అదే వాళ్ళ నాన్నగారు లాగా లేకపోతే వాళ్ళ తాతగారు లాగా రామేశ్వరంలోనే ఉండి చేపలు చూసుకుంటూ ఉంటే ఆయన అక్కడే ఉండిపోయేవారు. ఆయన అది దాటి బయటికి వచ్చి హైదరాబాద్ డిఆర్డిఓలోనో లేకపోతే ఢిల్లీ రాష్ట్రపతి భవన్లోనో ఉండేవారు కాదు. ఆయన అవన్నీ దాటుకుని ఎవరన్నా తీసుకోండి మీరు, కేఆర్ నారాయణన్ మన ప్రీవియస్ ప్రెసిడెంట్ గారు, లేకపోతే బిఆర్ అంబేద్కర్ ఆయన కానీ వీళ్ళందరూ చిన్నప్పుడు ఎంతో కష్టమైన పొజిషన్లో కూడా ఆ కష్టాన్ని వాళ్ళు భరిస్తూ చదువుని ప్రేమిస్తూ వాళ్ళు ఒక్కొక్క రేంజ్కి ఒక్కొక్క స్టెప్ అంచెలంచెలుగా వాళ్ళ జీవితంలో అలా చదువుని అలాగ వదలకుండా అంచెలంచెలుగా పెరుగుతూ వచ్చారు వాళ్ళ జీవితంలో. రైట్. సో చదువుకి అంత విలువ ఉంది. ఫస్ట్ పాయింట్, చదువుకోవాలి. చదువుకి అంత విలువ ఉంది. నెక్స్ట్, ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంగ్లీష్. ఇప్పుడు మనం ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంగ్లీష్కి వచ్చాం. ఇంగ్లీష్కి ఎందుకని ఇంపార్టెన్స్ ఉంది? ఎస్, ఇంగ్లీష్కి ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఉంది? నాకు మీరు మీ చాట్ చాట్ ఏదైతే ఉందో దాంట్లో మీరు చెప్పాలి. ఓకే, నాకు అర్థమైన దాని ప్రకారం మీరు చాట్ చేయగలుగుతారు. సో మీరు అందరూ నాకు చాట్లో మెన్షన్ చేయండి. మీకు ఏది తోస్తే అదే రాయండి. ఏది కరెక్ట్ ఏది తప్పు అని ఏది ఉండదు. అది ఓన్లీ మీ పర్సెప్షన్, మీ ఆలోచన ప్రకారం మీరు రాస్తున్నారు. ఓకే. ఒకవేళ నేను కనుకను ఇక్కడ నుండి ఒక స్ట్రైట్గా ఏదన్నా చూశాను అనుకో, నాకు అది స్ట్రైట్గా కనిపిస్తుంది. అదే నా పక్కన ఒక 5 ఫీట్ దగ్గర నుండి ఎవరన్నా అదే చూశారనుకోండి, అది వాళ్ళకి స్ట్రైట్గా కనిపించదు, అది స్లాంట్గా కనిపిస్తుంది. రైట్. ఇలాగ అడ్డంగా కనిపిస్తుంది. నాకేమో స్ట్రైట్గా కనిపిస్తుంది. కానీ వాళ్ళు కరెక్టే, నేను కరెక్టే. రైట్. అలాగా ఏ ఎక్కడ ఏది తప్పు కానీ కరెక్ట్ కానీ ఉండదు. వాళ్ళ పర్సెప్షన్ అంతే. ఇప్పుడు మీరు చెప్పండి, ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంగ్లీష్ ఏంటి? ఎస్. 1 మినిట్ టైం ఇస్తాను మీకు. 1 మినిట్లో మీరు చెప్పగలిగితే మీరు చెప్పండి. స్టూడెంట్స్ ఆన్సర్ ప్లీజ్. ఓకే, లత మేడమా? స్టూడెంట్స్ చెప్పండి మీరు. ఇంటరాక్టివ్ కనుకను ఆ, మన క్లాస్ ఇంటరాక్టివ్ ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మీరు చెప్పినది 100 మందికి తెలుస్తుంది. ఓ, ఫలానా వాళ్ళు ఇంటరాక్ట్ అవుతున్నారు, ఫలానా స్కూల్ నుండి ఇంటరాక్ట్ అవుతున్నారు, లేకపోతే ఫలానా ఏరియా నుండి ఫలానా పర్సన్ ఇంటరాక్ట్ అవుతున్నారు అని చెప్పి తెలుస్తుంది. నాకు తెలుస్తుంది, మీ స్కూల్లో వాళ్ళకి తెలుస్తుంది, ఇక్కడ ఈ క్లాస్కి అటెండ్ అయిన అందరికీ తెలుస్తుంది. ఓ, ఫలానా వాళ్ళు ఆన్సర్ చెప్పారు అని చెప్పి. అలాగా మీరు అందరూ ఆన్సర్స్ చెప్పండి. రైట్. ఎందుకు అంటే మా ఈ విద్యాశక్తి నుండి ఇది ఏదైతే సెషన్స్ తీసుకుంటున్నామో అది ఒకళ్ళు ఇద్దరు ప్రయోజనం కోసం కాదు, కొన్ని వేల మంది అటెండ్ అవుతున్న వాళ్ళు అందరూ ప్రయోజనం కోసము మేము చెప్పేది. రైట్. ఇందాక మీకు ఒక ఫిష్ స్టోరీ చెప్పారు చూడండి. అలాగా ఈ విద్యాశక్తి నుండి మేము మీ అందరి కోసము, ఓకే, ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసి మీ అందరికీ, మా చిన్నప్పుడు మాకు ఇన్ని సౌకర్యాలు లేవు. కావాలంటే మీ టీచర్స్ని కానీ మీ ప్రిన్సిపల్స్ని కానీ అడగండి. మీకు మాకు ఇన్ని సౌకర్యాలు లేవు. మాకు ఉన్న దాంట్లో మేము నేర్చుకుని వచ్చాము. ఇప్పుడు మేము నేర్చుకున్న నాలెడ్జ్ అంతా మేము షేర్ చేయడానికి మేము రెడీగా ఉన్నాము. అండ్ మీరు రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉండాలి. రిసీవ్ చేసుకోవడానికి గవర్నమెంట్ కానీ లేకపోతే మీ స్కూల్స్ వాళ్ళు కానీ ఏర్పాట్లు అన్నీ చేస్తున్నారు. రిసీవ్ చేసుకోవడానికి మీరు జస్ట్ రెడీగా ఉండండి. ఇదేంటి అంటే ఒక బాల్ త్రో చేస్తే మీరు క్యాచ్ పట్టుకుంటారు చూడండి. అలాగా వీఆర్ రెడీ టు త్రో నాలెడ్జ్ టువర్డ్స్ యూ.
you should be in a position, or you need to be in a alert position to catch hold of the knowledge. And ఎనీ నాలెడ్జ్, ఏ నాలెడ్జ్ అన్నా సరే లైఫ్లో ఎక్కడో ఒక చోట యూస్ ఉంటుంది. ఏ నాలెడ్జ్ మనం ఎక్వైర్ చేసుకున్నా కూడా అది ఎక్కడ వేస్ట్గా పోదు. అండ్ స్పెషల్గా మనము ఈ కమ్యూనికేషన్ స్కిల్ కానీ ఇంగ్లీష్ కానీ చెప్తున్నాను కదా, ఇది అతి ముఖ్యమైనది. ఎందుకు అంటే మళ్ళీ చెప్తా చూడండి. నేను కాలేజెస్కి వాటికి వెళ్తూ ఉంటాను. కాలేజెస్లో వాళ్ళు రాస్తారు, రైట్, రాస్తారు, మార్కులు తెచ్చుకుంటారు. మీరు మీరు కూడా రాస్తున్నారు, మార్కులు తెచ్చుకుంటున్నారు. కానీ ఇక్కడ ఒకళ్ళు టైప్ చేయడానికి మీరు ఎలాగైతే హెసిటేట్ అవుతున్నారో, అదే విధంగా కాలేజెస్లో స్టూడెంట్స్ కూడా, ఓకే, కాలేజెస్లో స్టూడెంట్స్ కూడా అందరికీ 90-95% వాళ్ళతోటి మేము పర్సనల్గా ఒక్కొక్కళ్ళతోటి మాట్లాడడం అనుకోండి, బోల్డ్ అంత నాలెడ్జ్ ఉన్నట్టు మాట్లాడతారు. కానీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళని ఏ ఇంటర్వ్యూస్కో దేనికో వాళ్ళ కాలేజ్ వాళ్ళు ఇంటర్వ్యూస్ కానీ జాబ్ కోసం ఏమన్నా పంపించారనుకోండి, ఒక్కళ్ళ నోట్లోంచి మాట రాదు. ఎందుకు అంటే వాళ్ళ దగ్గర నాలెడ్జ్ ఉంది. కాకపోతే ఒక బెదురు ఉంటుంది చూడండి, భయం ఉంటుంది చూడండి, భయము, భయం అన్న చిన్న ఇది తోటి వాళ్ళు అవకాశాన్ని కోల్పోతున్నారు. ఇందాక చెప్పినట్టు అల్లూరి సీతారామరాజు గారి స్టోరీ చెప్పాం చూడండి, అలాగే ఆ స్టోరీలో కూడా ఆ ఎవరైతే అడవుల్లో కానీ లేకపోతే వేరే ఇది ఏమంటారు అడవుల్లో జీవిస్తున్నారో వాళ్ళందరూ ఆ బ్రిటిష్ వాళ్ళ భయం అనే ఈ ముసుగులో వాళ్ళు ఏది అడుగు వేయలేకపోయారు. అలాంటి వాళ్ళని ప్రభావితం చేయడానికి అల్లూరి సీతారామరాజు గారు వచ్చారు, ప్రభావితం చేశారు. అలాగే మేము కూడా మీ ఇక్కడ ఉన్నది ఏదో మేము క్లాస్ చెప్పడానికి కాదు, మీలో ఉన్న భయం ఉంది చూడండి, దాన్ని పోగొట్టడానికి. మీకు అందరికీ నాలెడ్జ్ ఉంది, ఓకే, మీ అందరికీ నాలెడ్జ్ ఉంది, అది నాకు తెలుసు, మీకు తెలుసు. ఆ నాలెడ్జ్ని ఎక్స్ప్రెస్ చేయలేరు అనుకోండి, ఎక్స్ప్రెస్ చేయకపోతే మీకు నాలెడ్జ్ ఉన్న సంగతి ఎవరికి తెలుస్తుంది? అంటిల్ యూ డోంట్ ఎక్స్ప్రెస్ వాట్ యు నో, యూ విల్ నెవర్ సక్సీడ్. కొండ గుర్తు పెట్టుకోండి. మీరు ఇప్పుడే కాదు, ఇంజనీరింగ్లోకి, మీరు ఇంజనీరింగ్లోకి వెళ్ళినా మెడిసిన్లోకి వెళ్ళినా మీరు ఫైనల్గా ఎక్కడో అక్కడ ఉద్యోగం, మీకు ఎక్కడ ప్రాబ్లం వస్తుందో చెప్పమంటారా? నేను చాలా లైఫ్ చూశాను, చాలా మందిని చూశాను. అందరికీ నాలెడ్జ్ ఉంటుంది, కాకపోతే ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నది అరే నాకు ఇది తెలుసు కదా అనుకుంటారు. తెలిసిన నోట్లోంచి బయటికి రావాలి కదా, బయటికి రాదు, మాట రాదు. తెలియని వాళ్ళు ఎవరికైతే, కొంతమంది తెలియదు, సగమే తెలుస్తుంది, కాకపోతే వాళ్ళు అనర్కలంగా ఇంగ్లీష్ మాట్లాడగలుగుతారు. వాళ్ళు బ్లా 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 అని చెప్పి మాట్లాడేస్తారు. వావ్ ఎంత బాగా చెప్పారో అనుకుంటారు. మీ దగ్గర అరే నాకు ఇది వీళ్ళకంటే ఎక్కువ తెలుసు కదా నేను, నాకు అంటే మీరు చెప్పలేదు కదా. మీరు చెప్పకపోవడానికి కారణం ఏంటి? ఒకటి భయము, ఒకటి లాంగ్వేజ్ రాకపోవడము. మనము మనము ఒక స్థలంలో ఉన్నంత వరకు ఆ పర్టికులర్ లోకల్ లాంగ్వేజ్, మనకి ఏపీలో తీసుకుంటే కనుక మనం తెలుగులో మాట్లాడగలుగుతాము, ఓకే, హిందీలో కొంతవరకు మాట్లాడగలుగుతాం. కానీ మనము మన చదువు అది అయిపోయిన తర్వాత రేపొద్దున్న మీకే మంచిగా ఈ 12th తర్వాత ఎంసెట్ కానీ లేకపోతే ఐఐటి కానీ లేకపోతే నీట్ కానీ రాసి మీరు వేరే ప్లేస్కి వెళ్ళిన తర్వాత ఆ ప్లేస్లో మీరు మాట్లాడాల్సింది, చదవాల్సింది అంతా ఇంగ్లీష్లోనే ఉంటుంది, ఓకే. గ్లోబల్గా మీరు ఎక్కడికి వెళ్ళాలి అన్నా కూడా మీకు అవసరమైన లాంగ్వేజ్ ఇంగ్లీష్. అలా అని చెప్పి, ఓకే, ఇంగ్లీష్ ఇంగ్లీష్ ఇంపార్టెంట్, కానీ మన తెలుగుని మటుకు వదలద్దు. తెలుగే కాదు, ఎనీ ఎనీ మదర్ టంగ్, మదర్ టంగ్ ఈజ్ ఆల్వేస్ మదర్ టంగ్. అమ్మ అమ్మ ఎలాగో మదర్ టంగ్ అలాగే, ఓకే. అలాగే మనము అమ్మ దగ్గరే లైఫ్ లాంగ్ ఉంటే మనము అమ్మ ఏం చెప్తుంది, ఒరే బయటికి వెళ్ళరా, బయటికి వెళ్ళి ఏదో ఉద్యోగం చేయరా,
సక్సెస్ అవ్వరా బయటికి అంటే మనకి బయట అని చెప్తుంది కదా అమ్మ. అమ్మ కూడా నా దగ్గరే ఉండిపో అని చెప్పదు కదా. అలాగే మదర్ టంగ్ కూడా మదర్ టంగ్ని వదలకూడదు. అలాగే మనకి అవసరం బట్టి ఆ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతము, లేదంటే గ్లోబల్గా తీసుకుంటే కనుక ఇంగ్లీష్. ఇంగ్లీష్ ఈజ్ అ గ్లోబల్ లాంగ్వేజ్. కాబట్టి మీరు ఇప్పుడు 11th 12th ఉన్నారు కాబట్టి ఇప్పటి నుండి మీరు యూ స్టార్ట్ ఫోకసింగ్. రోజుకి ఒక అక్షరం ఒక వర్డ్ నేర్చుకోండి, ఒక సెంటెన్స్ నేర్చుకోండి, ఏదన్నా చేయండి. కానీ ఆ ఏదైతే కంటిన్యూటీ ఉందో ఆ కంటిన్యూటీని మటుకు వదలద్దు. మీరు ఇంగ్లీష్ నేర్చుకోండి, ఇంగ్లీష్ నేర్చుకోండి, ఇంగ్లీష్ నేర్చుకోండి అంతే. మేము మాకు చిన్నప్పుడు ఏదైతే చెప్పారో మేము ఇప్పుడు అందరికీ అదే చెప్తున్నాం. ఇంగ్లీష్ నేర్చుకోండి, నేర్చుకోండి, నేర్చుకోండి. రైట్. అది ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంగ్లీష్. నెక్స్ట్, కమ్యూనికేషన్. ఇప్పుడు మనం ఇంగ్లీష్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు కమ్యూనికేషన్ గురించి మాట్లాడుకుందాం. ఓకే.